ప్రపంచం మీద జన్మదిన సందర్భంగా ర్యాలీ తీసినాం. 3 సంవత్సరాల నుండి తీస్తున్నది 3వ సంవత్సరం. బీజేపీ నాయకులు ప్రధాని మోడీకి జ్ఞానం కలగాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎవరిని కూడా అవమానపరచలే, కించపరచలే. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాని ఎవరిని కూడా అంబేద్కర్ గారిని అవమానించలేదు. ఎక్కడ కూడా వారిని ఏం చేయలేదు, కించపరచలేదు. మీరు నిండు సభలో కించపరిచిన దానికే వారు సమాధానం చెప్పలేదు. వారు అడగడం హాస్యాస్పదంగా ఉన్నది. ధన్యవాదాలు. ఎస్టీ రిజర్వేషన్ తెచ్చింది కూడా ఆనాడు ఇందిరమ్మ గాంధీ. ఇందిరమ్మ తల్లి ఎస్టీ రిజర్వేషన్ 1976 ఇదే నర్సంపేటకు వచ్చి నర్సంపేటలో వారిని చూసి అప్పుడు ఎస్టీ రిజర్వేషన్ చేసింది. అంటే రాజ్యాంగంలో మనకి ఎన్ని హక్కులు ఉన్నాయో వారు మనకు ప్రసాదిస్తున్నారు. కాబట్టి సోదరులారా, ఈ యొక్క బీజేపీ మాటలు నమ్మి చాలా మంది యువకులు తప్పుదోవ పడుతున్నారు. జై శ్రీరామ్ అనగానే మనం మోసపోతున్నాం. శ్రీరాముడు మనకేం శత్రువు కాదు. శ్రీరాముడు అంటే మనకు కూడా మొన్ననే మనం అందరం శ్రీరాముని కళ్యాణం చేసుకున్నాం. కానీ మరి ఎక్కడ మనం తప్పిదం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. మనం రాజ్యాంగాన్ని నిలబెట్టుకుందాం, రాజ్యాంగం ద్వారా వచ్చే హక్కులను కోరుకుందాం అంతే తప్ప మేమేది మతాన్ని కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తలేము. కానీ ఈ రోజు బీజేపీ కులాన్ని మతాన్ని విడదీసి అందరినీ విడదీసి రాజకీయం చేస్తుంది. కాబట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా మన రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపును మన యొక్క ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందేశాన్ని పిసిసి అధ్యక్షులు ఇచ్చిన సందేశానుసారంగా మనం ఆదేశాలనుసారంగా ప్రతి గ్రామానికి రాజ్యాంగ పరిరక్షణ భాగంగా జై బాబు
జై భీమ్, జై ప్యాసింజర్ విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన పాకిస్తాన్లోని పేషా. కాబట్టి సోదరులారా, ఎవరు కూడా దాన్ని ఆషామాషిగా తీసుకోకండి. అది మన హక్కు. రాజ్యాంగాన్ని కాపాడుకుంటే రేపు జరగబోయే పరిమాణాలు వేరే విధంగా ఉంటాయి. మనకు రిజర్వేషన్లు ఎత్తేస్తారు. నా దళిత సోదరులు మొన్న కూడా నిండు సభలో చెప్పిన వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఇప్పటికీ నా దళిత సోదరులు ఆటో డ్రైవర్లు లేకుంటే ట్రాక్టర్ డ్రైవర్లు కాలేజీ డ్రాప్ అవుట్ అవుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే కోరుకుంటున్నారు, విజ్ఞానంతో స్వరాధికత ఏది సాధించినా కూడా విజ్ఞానమే ప్రధాన లక్ష్యం. కాబట్టి నా సోదరులను చదువుముఖాన వెళ్ళండి, చదువుకు అడుగులేయండి, హనుమాన్ జేబీఎం దీక్ష పట్టండి, భీమ్ దీక్ష పట్టండి, 40 రోజులు పట్టి శ్రద్ధగా చదవండి. చదివితే తప్పనిసరిగా మీకు ఈ యొక్క విజ్ఞానంతో ఏదైనా సాధించగలుగుతాం. ఉద్యోగాలైనా ఏదైనా కూడా ప్రశ్నించే తత్వం వస్తుంది. మనం ఎన్ని రోజులు ఇంకా ఇదే ముసుగులో ఉంటే మోసపోతాం. కాబట్టి ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్క సోదరునికి, ప్రతి ఒక్క సోదరి మనకి ఎవరైతే జేబీఎం అనే నినాదంతో వచ్చిన ప్రతి ఒక్కరికి, అంటే రాజ్యాంగం పైన ఉన్న, అంబేద్కర్ పైన ఉన్న అంబేద్కరిస్టులందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా మన్నెబాబురావులు, మా ఐలయ్య శేఖర్ రావు గారు, అనిల్ రావు గారు, మా కిసాన్ సెల్ అధ్యక్షుడు వెంకటరెడ్డి గారు, ప్రతి ఒక్కరూ నాకు సహకరించారు. దీన్ని సక్సెస్ గా చేసిండ్రు. ఈ రోజు పెద్ద ఎత్తున వచ్చిన నా మండల అధ్యక్షులకు, నా మండల నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు, అలాగే డివిజన్ అధ్యక్షులకు అందరికీ కూడా నేను పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ధన్యవాదాలు. మహిళా సోదరి మనులకు, మహిళా మండలి ఇన్ఛార్జీలు అందరికీ కూడా, మహిళా సోదరి మనులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, ఈ యొక్క జెండాలను ఎక్కడ కూడా దయచేసి, ఎందుకంటే అందులో అంబేద్కర్ యొక్క ఫోటో ఉంది, అవమానపరిచే విధంగా మీరు ఎక్కడ కూడా